వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మన ముల్లంగి ముద్దు బిడ్డ అయినటువంటి కాట్పల్లి నాగేశ్వర రెడ్డి గారు జనరల్ సెక్రటరీ పిసిసి వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే సభలో అందరు సభలో మన పిసిసి డెలిగేట్ అయినటువంటి శేఖర్ గౌడ్ గారెడ్డి భాస్కర్ అన్న కూడా నాతోటి జనరల్ సెక్రటరీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మన విలంగ్రెస్ నరేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మునిపల్లి సాయిరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మీరు మా ముల్లంగి గ్రామానికి రావడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. నుంచి మనకి విలేజ్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ముల్లంగి గ్రామంకు ఏదైతే ఈ గుడి కట్టుకున్నామో ఈ గుడికి ప్రహరీ గోడ లేదు సార్. మాకు మహిళా భవనం లేదు, కొన్ని పోయినాయి, అందుకే 42 43 ఉన్నాయి. అయితే మాకు ప్రహరీ గోడతో పాటు మహిళా సంఘం, ఎందుకంటే గత ముల్లంగి గ్రామానికి మీరు మహిళా భవనం ఇచ్చి మహిళల్ని సంతృప్తి చెందేలా చేయాలని కోరుతున్నాం సార్. అలాగే మాకు ఒక సిసి రోడ్ లేదు సార్. ప్రతి విలేజ్ ఇచ్చారు, సెకండ్ ఫేజ్ లో మా విలేజ్ ఇస్తున్నారు. మాకు ఒక 50 లక్షలతో సిసి రోడ్లు ఇవ్వాలని కోరుతున్నాం సార్ మా విలేజ్ కి. ఎందుకంటే మాకు ఫస్ట్ ఫేజ్ లో అన్ని విలేజ్లు ఇచ్చారు, మా విలేజ్కి ఒక 50 లక్షల సిసి రోడ్లు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే సార్ ఈ టెంపుల్ ముంగట డ్రైన్ అనేది బాగలేదు సార్, అది పడిపోయింది. ఒకటి మెయిన్ గల్ ఒకటి, దీనికి ఒకటి, ఈ డ్రైన్లకు ఒక 10 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. అలాగే మీరు ఫస్ట్ సారి వచ్చినప్పుడు మున్నూరు కాపు పెద్ద సంఘం ప్లస్ మొట్టారెడ్డి సంఘంకు మాట ఇచ్చారు సార్. ఆ గ్రాంట్ ఇంకా మీరు ఇవ్వలేరు, అవి కూడా కొద్దిగా విడుదల చేసి ఇచ్చే విధంగా చేయాలని కోరుతున్నాం సార్. అలాగే మాకు మెయిన్ మంచుపా చెరువు కంప్లీట్ చేస్తే ఫస్ట్ సస్యశ్యామలం అయ్యేది మా ముల్లంగి గ్రామం సార్. కావున మంచి కంప్లీట్ అయ్యేటట్టు చేయండి సార్. ఎందుకంటే మేము 800-900 ఫీట్ల బోర్ వేస్తే కానీ మాకు నీళ్లు రావు, అవి కూడా రావు సార్. అది కూడా పడతాదో పడదో కూడా తెలియదు. చాలా కరువు, అంటే మా ముల్లంగిలో వాటర్ బాగా తక్కువ ఉంటుంది సార్. మంచిపా చెరువు కంప్లీట్ అయితే చేయండి సార్. అలాగే మా వీడీసీకి కూడా ఒక భవనం లేదు సార్. దయచేసి ఒక వీడీసీకి కూడా ఒక భవనం ఇవ్వండి సార్. ఎందుకంటే వీడీసీ సభ్యులు పోయి అక్కడ కమిటీ హాల్లో కూర్చోవడం జరుగుతుంది. సపరేట్ గా ఒక భవనం ఇస్తే వారికి కూడా వీడీసీ గారు కూడా, ఎందుకంటే వాళ్ళు వీడీసీ వాళ్ళు చాలా ముందుకు వస్తారు అని. అలాగే శివాలయము ఎన్ఆర్ఐలు నిర్మించుకున్నారు సార్ మా దగ్గర. ఎన్ఆర్ఐలు విలేజ్లు కూడా కొంచెం చందాలేసి నిర్మించుకున్నారు సార్. దానికి ఒక చిన్న ప్రహరీ కూడా పడుతుంది సార్, పెద్ద వాట దీనంతా లేదు. అది ఒక ప్రహరీ కూడా ఆడ కూడా ఇవ్వాలని కోరుతున్నాం సార్. అలాగే దానికి కంబం లేవు సార్. శివాలయంకు కరెంటు ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ నుంచి వైర్ గుంజుకపోయినాం సార్. ఒక 10 కంబులు ఇప్పించి ఆ కరెంటుది కూడా కొద్దిగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం సార్. మా విలేజ్ లో ఏదన్నా అభివృద్ధి జరిగింది సార్, కానీ బాగా అడుగుతున్నాం అనుకోకుండా మాకు ఖచ్చితంగా ఇవన్నీ మీరు శాంక్షన్ చేయాలని కోరుతూ, ముందుగా మన విలేజ్ కమిటీ అధ్యక్షులు అయినటువంటి సురేష్ హరీష్ ఒక 2 మాటలు. మన ముల్లంగి గ్రామ మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపనకు పెద్దలు గౌరవనీయులు మన రూరల్ ఎమ్మెల్యే గారు ఉపధ్యక్ష సార్ గారు, మన ముల్లంగి ముద్దుబిడ్డ మన నాగేశ్వర సార్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉపగంగారెడ్డి అన్న గారు, మన డిసిసి డెలిగేట్ శేఖర్ అన్న గారు, మన ఎక్స్ఎంపీపీ వెంకటి గంగన్న గారు, వలసాని శ్రీనన్న గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, మోపాల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గారు, మా ముల్లంగి వీడీసీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, పాపం 3 రోజులు అంది చాలా కష్టపడుతున్నారు మా వీడీసీ వాళ్ళందరూ, పెద్ద మనుషులు, మా కుల పెద్ద మనుషులు. టోటల్ 3 రోజులు అంది యూత్ పెద్ద మనుషులు కాకుండా గ్రామస్తులు అందరూ, మా మార్కెట్ కమిటీ డైరెక్టరు యూత్ కాంగ్రెస్ నరేష్ అన్న గారు, మన ఎక్స్ సర్పంచ్ మధు, మన దేవకర్ణ గారు, గ్రామస్తులు, మహిళలు, ముఖ్యంగా పాపం పొద్దున 9 గంటలకు వచ్చేది సార్. 3 గంటల దాకా ఉండి ఇక్కడనే ఇప్పుడు మళ్ళా సార్ వచ్చిందంటే అందరూ వచ్చేసినందుకు
ప్రతి ఒక్కరికి పేరు పేరున అన్ని గ్రామస్తుల నుంచి వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క నమస్కారాలు. సార్, మా ముల్లంగి ఈ మహాలక్ష్మి టెంపుల్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది సార్. కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోయింది. మా గ్రామస్తులకు కూడా ఇంకా అయితలేదు అని చెప్పేసి కొద్దిగా చాలా మంది బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. దానికి మేస్త్రి కారణము ఇక రకరకాల సందర్భాల్లో లేట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఈరోజు ప్రతిష్టాపకు మా గ్రామ పెద్దలు ప్రతి వాళ్ళు చాలా కష్టపడి 3 రోజుల నుంచి చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేసిండ్రు. చాలా సంతోషం సార్. మా గుడికి భారీ గోడ మా గంగారెడ్డి చెప్పినట్టు భారీ గోడ అయితే చాలా బాగుంటుంది సార్. భారీ గోడ సార్. ఇంకోటి, ఈ గుడి ముందు ఒక ఐమాక్స్ లైట్ అయితే చాలా బాగుంటుండే సార్. ఆ లైట్ వల్ల మన గుడికి చాలా కళ ఉంటుంది సార్. ఇక మిగతా విషయాలన్నీ మా గంగారెడ్డి చెప్పింది. ఇక మళ్ళీ మేము చెప్పుడు అయిపోతుంది. సీసీ రోడ్లు కానీ మహిళా సంఘం మొన్న ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం సార్, ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు మా మహిళలందరికీ ఖచ్చితంగా మన సారు మహిళా భవనం ఇస్తాడని చెప్పేసి ఖచ్చితమైన మాట చెప్పినాం సార్. దయచేసి మా మహిళలకు ఒక మహిళా సంఘం ఇస్తే చాలా సంతోషం సార్. నిన్న నుంచి చెప్పిన మహిళలందరికీ సార్ వస్తుంది. ఈరోజు సంఘాలకైతే ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పి సార్ మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పిళ్ళు. ఈ సంఘాలకు సీసీ రోడ్లు ఇవన్నీ ఖచ్చితంగా ఇస్తే మా మహిళలకు కాంగ్రెస్ పార్టీలో ఉండేది, టోటల్ టీఆర్ఎస్ వాళ్ళు ఉండే. సార్ ఒకటే అన్నాడు, సార్ గవర్నమెంట్ వచ్చింది పాపం ఎంపీటీసీలు కూడా అందరూ వేరే పార్టీలు ఉన్నా అన్న నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము, నువ్వు సార్ కొడుగా అంటే నేను ధైర్యంగా సార్కి అడిగినా. సార్కి అడిగితే నువ్వు వాళ్ళని మన పార్టీలో జాయిన్ చేయు, మన పార్టీలో జాయిన్ చేస్తే మేము ఖచ్చితంగా చేపిస్తాను నర్సని చెప్పి సార్ అన్నాడు. సార్ చెప్పగానే సార్ మాట మీదకి వెళ్ళి మన ప్రతి వాళ్ళు చెప్పగానే ఏ పార్టీ అయినా సరే చెప్పగానే సార్ దగ్గరికి వచ్చి మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నన్ను ఎంపీపీ చేయడం జరిగింది. సారు ఒకటే పట్టుబట్టిండు, నాగేశ్వర సారు ఎమ్మెల్యే సారు కొన్ని రోజులైనా సరే నేను ఖచ్చితంగా చేస్తాను అని సార్ ఖచ్చితంగా మాట ఇచ్చిండు. మనకు ఎలక్షన్ వచ్చడం వల్ల కొద్దిగా లేట్ అయింది. లాస్ట్కి ఒక 40 రోజుల టైం అయినా కానీ సార్ ఖచ్చితంగా చేసిండు. సంతోషం సార్, ధన్యవాదాలు. ఆ టీఆర్ఎస్ పార్టీ ఫుల్ హవా ఉన్నది. నేను ఎంపీటీసీ నిలబడ సార్, నాకు అవసరం లేదు, నేను సర్పంచ్ చేసిన కదా ఇనాన్మేస్ మీ దయ వల్ల. నాగేశ్వర సార్ కంటే లేదు మన పార్టీకి వెళ్ళి ఖచ్చితంగా మనకు ఎంపీటీసీ ఉండాలని బలవంతంగా నిలబెట్టిండు, గెలిపించిండు. ఎమ్మెల్యే సార్ కూడా నేను గెలిచిన దానికి ఎంపీపీ చేసినందుకు మరి ధన్యవాదాలు సార్. మా గ్రామస్తులందరూ కూడా ఇంత టీఆర్ఎస్ ఉండగా నేను ఎంపీటీసీని గెలిపించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మహాలక్ష్మి టెంపుల్ ఇనాగ్రేషన్ భాగంలో మేము ప్రారంభోత్సవానికి మేము డేట్ తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు అయిన భూపతి రెడ్డి గారిని రావడానికి అడగడం జరిగింది. దానిలో భాగంగా మాకు సార్ 6వ తారీఖు నాడు మాకు ఇనాగ్రేషన్కు టైం ఉందంటే తాను 6వ తారీఖున డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ ప్రకారం మాకు ఇవాళ వచ్చి మా యొక్క గుడిని ఇనాగ్రేషన్ చేసి ఇక్కడికి ఇనాగ్రేషన్కి వచ్చినందుకు మా గ్రామ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, మాకు మా ఊరిలో సమస్యలు కొన్ని ఉన్నాయి, ఆ సమస్యలు తప్పకుండా తీరుస్తారనేసి ఇప్పుడు మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు అయిన గంగారెడ్డి గారు మీకు చెప్పడం జరిగింది. సార్, మీరు ఖచ్చితంగా మా సమస్యల్ని ఖచ్చితంగా తీరుస్తారని మాకు నమ్మకం ఉంది. సార్, మాకు మీ మీద పెద్ద విశ్వాసంతో మాకు ఆ సమస్యల్ని మీకు విన్నవించుకోవడం జరిగింది. సార్, అలాగే మాకు సార్ కులాస్పూర్ చెరువు నుండి మా చెరువు వరకు ఒక కాలువ ఉంది సార్, దాని మీద కల్వెట్లు ఉండే సార్. ఇంతకుముందు మీకు కూడా దాని గురించి మేము చెప్పడం జరిగింది. ఆ కల్వెట్లు తీసేసిరు సార్.
దాన్ని స్లాబ్ రూపంలో చేస్తామనేసి ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ కూడా వేసారు సార్. దాన్ని మీకు మీ దృష్టికి కూడా మీరు వచ్చినప్పుడు మేము తీసుకురావడం జరిగింది సార్. సార్ మాకు ఇప్పుడు వానాకాలం వస్తుంది, అవి కూడా మీరు తొందరగా చేపిస్తారనేసి మా గ్రామ ప్రజల తరఫున మా రైతుల తరఫున మేము ఆశతో ఉన్నాం సార్. అదే కాకుండా మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. మాకు బస్సు కూడా రావడం లేదు. మా మహిళలకు ఇక్కడ నుంచి పోవాలంటే స్టేషన్ పోయి బస్సు ఎక్కడం జరుగుతుంది సార్. ఇప్పుడు స్కూల్ చాలా అవుతున్నాయి సార్, కాలేజీలు కూడా చాలా అవుతున్నాయి, బస్సు కూడా రావడం లేదు సార్. అదొక చిన్న సమస్య సార్, మీ దృష్టికి తీసుకొస్తున్నాము. దాన్ని కూడా మీరు ఖచ్చితంగా మాకు తీరుస్తారనేసి నమ్మకం ఉంది సార్. మా ఎంపీపీ గారు కానీ ఈ వేదిక మీద ఉన్న పెద్ద మనుషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ మా ముల్లంగి ముద్దుబిడ్డ అయిన నాగేశ్వరరెడ్డి గారు సార్కి, మరియు వేదిక మీద ఉన్న ముప్పాగంరెడ్డి చైర్మన్ అన్న గారికి, మరియు శేఖర్ గౌడ్ అన్న గారికి, కంచెట్ అన్న గారికి, మా ఎంపీ పైన నరసన్న గారికి, శ్రీనన్న గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం రావడానికి నన్ను సర్పంచ్గా గెలిపించిన మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సభాధ్యక్షులు గౌరవనీయులు మన ముల్లంగి ముద్దుబిడ్డ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, టీసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పెద్దలు నాగేశ్వరరెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథి మన రూరల్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు గంగారెడ్డి గారికి, డీసీసీ డెలిగేట్ అయినటువంటి పెద్దలు శేఖర్ గౌడ్ గారికి, మాజీ ఎంపీపీ మా గురువర్యులు కంచెటి గంగన్న గారికి, అలాగే ముల్లంగి వాస్తవ్యులు నరసన్న గారికి, మాజీ ఎంపీపీ సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్ గారికి, అలాగే డీసీ డైరెక్టర్ న్యాస రాజేశ్వరన్న గారికి, మాజీ సర్పంచ్ మేడం గారికి, మహిళా అధ్యక్షురాలు సోదరిమణి దేవకర్ణ గారికి, ముల్లంగి మహిళా సోదరిమణులకు, ముల్లంగి గ్రామస్తులకు చాలా సంతోషకరం సార్. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ముల్లంగిలో జరుపుకోవడం మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు ఎంతమంది అడ్డొచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఛాలెంజ్గా తీసుకొని ఎంపీపీ చేయడం జరిగింది. ఆ యొక్క ఎంపీపీ పదవికి సార్ కష్టపడి తను ఆ కుర్చీలో కూర్చునేటందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మాట ఇచ్చి మనమ తిప్పని వ్యక్తి అయినటువంటి రేకులపల్లి భూపతి రెడ్డి గారు. ఎందుకంటే గతంలో మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ గారు ఇక్కడ మహిళా భవనం అన్నాడు 10 సంవత్సరాలు. ఇదే గ్రామం కాదు, ఏ గ్రామం పోయినా ఏ ఒక్క మహిళా భవనాలు ఇవ్వలేదు. పెద్దలు ఒకటే ఎమ్మెల్యే గారికి ఈ యొక్క గ్రామాన్ని మీరు ఛాలెంజ్ గా తీసుకుని మహిళా భవనాన్ని తప్పకుండా మంజూరు చేస్తారని హామీ ఇస్తారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముల్లంగి గ్రామం చాలా నాగేశ్వరన్న పెట్టింది పేరు కాంగ్రెసే నాగేశ్వరరెడ్డి. ఇక్కడ ఏ పార్టీ ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇక్కడ లీడ్ రాలేదు, కాంగ్రెస్ కే పట్టం కట్టారు. దయచేసి అలాగే ఇక్కడ స్థానిక ఎలక్షన్లు కూడా ఎంపీటీసీ సర్పంచ్ ని భారీ మెజార్టీతో గెలిపించి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కానుక ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, గౌరవనీయులు నాగేశ్వర రెడ్డి గారికి, ఉప గంగారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, మరి పులసాని శ్రీనివాస్ గారికి, రామచంద్ర గారికి, నరసయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ పేరు పేరున సభకు నమస్కారం తెలియజేస్తూ, మహాలక్ష్మి టెంపుల్ ఇనాగ్రేషన్కి వచ్చినాం కనుక అందరికీ మహాలక్ష్మి యొక్క దయ ఉండి అందరికీ కూడా పాడి పంటలు పండి అన్ని రకాల విద్యా విజ్ఞానంతో పాటు అన్ని రకాల ఆయుధారోగ్యంతో పాటు అన్ని కూడా అమ్మవారిని మొక్కున్నాం, అందరికీ అందించాలని అమ్మవారిని మరొకసారి ప్రార్థిస్తూ, మరి ఏం మాట్లాడలేదు, అన్ని కోరికలు ఊరోజు చెప్తారు కనుక మాది కూడా కొంత స్వార్థం ఉంటుంది. ఎమ్మెల్యే గారికి అడిగేది సార్, మునుడు కాపులు ముల్లంగిలో వచ్చినప్పుడు కాపుస్థానానికి ఇస్తానని వచ్చారు, మేము వాళ్ళని తోలుకొని వచ్చినాం, మరి ఇస్తా అని చెప్పారు, మనం పోయినాం మాట్లాడినాం, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. దయచేసి వాళ్ళ కోరికను తీర్చమని చెప్పి మేము తప్పకుండా అది ఇస్తామని చెప్పి ప్రకటన చేయాలా. రెండోది ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి, మరి బాజిరెడ్డి గారు చాలా సార్లు మాటలు చెప్పి తప్పించుకోవడం కనుక మహిళా సంఘంని 500 మంది మహిళలు ఉంటారు, మహిళా సంఘంని కూడా ఎప్పుడైనా ఇచ్చే తప్పదు కనుక నీ మనసులో ఉన్నమాట ఇక్కడ
తన మహాలక్ష్మి అమ్మవారికి మన పార్టీ కూడా వెళ్తూ వస్తుంది, మీ లైఫ్ లో కూడా మీ కుటుంబానికి వెళ్తూ వస్తుంది, మీతో పాటు మాకు వెళ్తూ వస్తుంది. రేపు రాబోయే లోకల్ ఎలక్షన్ లో కూడా అమ్మవారి దయతో లైట్ పెడితే మనందరూ కూడా ఒక వెళ్తులాగా విజయం అవుతుందని చెప్పి కోరుకుంటూ, ఇంకా అనేకమైన కోరికలు నేను వెళ్ళకుండా సార్ ఇంకొక విషయం చెప్తున్నా. మున్నూరు కాపులు ఈ యొక్క నియోజకవర్గంలో 56,000 ఓట్లు ఉన్నాయి సార్. మున్నూరు కాపులకు 56,000 ఓట్లు ఉన్నాయి. దయచేసి ఎక్కడన్నా కోరికలు కోరితే వాళ్ళందరితో నేను ఆ కులంకు చెందినవాడిని కనుక వాళ్ళు ఏదైనా మండలాల కోరికలు కోరితే దయచేసి వాళ్ళ కోరికలు తీర్చాలని కూడా మీకు 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ తెలియదు. ఈరోజు తల్లి మహాలక్ష్మమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, స్థానికుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రస్తుత టీపీసీసీ జనరల్ సెక్రటరీ సహోదరులు నగేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి ముల్లంగి గ్రామ వాస్తవులకి, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామ డిచ్పల్లి, భోపాల్, నిజామాబాద్ మండలానికి వచ్చినట్టు కాంగ్రెస్ సోదరులందరికీ పేరు పేరున నమస్తమాంజలు తెలియజేసుకుంటూ, మరి ఇది ఎక్కువ కాలాతీతమైంది. ఇక్కడ మాట్లాడడానికి ఇప్పుడు అన్ని మీ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విషయాలు చెప్పారు. అదేవిధంగా మరి ఇది రాజకీయ వేదిక కాదు. సరే ఏం లేదు, సరే రాజకీయ వేదికనే, దాంట్లో అత్యవశక్తి లేదు. కానీ కాలాతీతమైంది. మరి పెద్దలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇంకా పొద్దు నుంచి మీరంతా అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నారు. మీ అందరికీ ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మహాలక్ష్మి తల్లి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవరు వచ్చినా వారందరికీ మంచి ఆశీర్వాదం ఇవ్వాలని, వారి కోరికలు తీర్చాలని మనసా వాచ కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ముఖ్య విషయం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి 1.5 సంవత్సరాలైంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఒక్కొక్కటిగా మహిళలకు, రైతులకు, వ్యవసాయదారులందరికీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చుకుంటా ఉంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి ఇక్కడ ఉన్నట్టు నాయకత్వం చాలా బలమైన నాయకత్వం ముల్లంగిలో నగేష్ రెడ్డి గారు కానీ, గంగారెడ్డి గారు కానీ, అంజన్న కానీ, నర్సయ్య కానీ, మరి ఇంకా లింగం కానీ, మరి వీరందరి నాయకత్వంలో ఈ ముల్లంగి గ్రామం కాంగ్రెస్ కంచుకోటగా ఉంటుంది. మరి వీరందరూ శక్తివంచన లేకుండా పనిచేసిన సందర్భం. నగేష్ రెడ్డి గారు ఎప్పుడూ ఏదొచ్చినా ఫస్ట్ ముల్లంగికి పెట్టించుకొని ఇంకా ఊరికి ఇస్తుండే. ఎప్పుడు మా ప్రభుత్వం 2004లో శ్రీరన్న గారు మంత్రి ఉన్నప్పుడు ముల్లంగి అయిన తర్వాత మాకు ఇచ్చే పరిస్థితి ఉంటుండే. అటువంటి ప్రేమ ఈ ముల్లంగి మీద ఆయనకి. మరి దాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ మీరంతా ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన ఓట్లన్నీ కాంగ్రెస్ వేసి మరి మీరంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని చెప్తూ, ఆశిస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, మీ ముల్లంగి ముద్దుబిడ్డ పిసిసి జనరల్ సెక్రటరీ నగేష్ రెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, కంచెటి గంగాధర్ గారికి, నర్సయ్య గారికి, శ్రీనివాస్ గారికి, భోపాల్ మండల్ అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి, గంగారెడ్డి గారికి, నాతోటి మిత్రులు డైరెక్టర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగారెడ్డి గారు, దేవకర్ణ గారు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక ముందున్న ముల్లంగి గ్రామస్తులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే మొట్టమొదట ఎంట్రన్స్ ఉండే మహాలక్ష్మమ్మ వారిని పెట్టుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన గ్రామానికి ఎంటర్ కాగానే అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంట్లోకి వెళ్తే ఇల్లంతా సశ్యామలంగా ఉంటుందని నేను భావిస్తూ, ఎందుకంటే అందరము అమ్మవారిని తలుచుకుంటూ
ఈరోజు మంచి శుభదినం, మంచి రోజు. ఈ మంచి రోజున ప్రతిష్టాపన చేసినందుకు గ్రామస్తులందరినీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఎందుకనంటే అభివృద్ధి కార్యక్రమానికి వస్తే ఇప్పటి వరకు అందరూ చెప్పడం జరిగింది. ఇంకా క్లుప్తంగా కూడా మన పార్టీ కార్యక్రమాలు కానీ మనం చేస్తున్నటువంటి విధి విధానాలు కానీ అన్నీ మన పెద్దలు మన ఎమ్మెల్యే వారు మీకు క్లుప్తంగా విన్నవిస్తారని చెప్పి విన్నవిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలను ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన గ్రామంలో ఒక మహాలక్ష్మి టెంపుల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దల గౌరవనీయులు మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పంగారెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మాజీ మండలాధ్యక్షులు కంచెటి గంగాధారికి, ఇంకొక మాజీ మండలాధ్యక్షులు నర్సయ్య గారికి, కొలసాని శ్రీనివాస్ గారికి, మోపాల్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి, మోపాల్సోర్ చైర్మన్ గంగారెడ్డి గారికి, మన విలేజ్ కమిటీ అధ్యక్షులైనటువంటి సురేష్ గారికి, హరీష్ గారికి, మరి అదేవిధంగా వేదిక పెద్దలందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముందున్న మహిళా సోదరులు, ఎందుకంటే టైం బాగా సరిపోతుంది, మేము ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంది కాబట్టి ఎవరి పేరు తెలుసుకోలేకపోతున్నాను. పత్రికా సోదరులకు, గ్రామ అక్కలకు, మహిళలకు అందరికీ పేరు పేరు నాకు నమస్కారం తెలుసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషకర విషయం, మన గ్రామంలో సుమారు 3 సంవత్సరాల కింద ఈ యొక్క శాంక్షన్ తీసుకున్నాము. సుమారు 40 లక్షలతో శాంక్షన్ తీసుకున్నాము. దాంట్లో మన కాంట్రిబ్యూషన్ 8 లక్షలు కట్టడం జరిగింది. కానీ మొత్తం 40 లక్షలు ఇచ్చిన అప్పుడు ఉన్న పెద్దలు ఇంద్రకరణ్ గారు మనం బంధుత్వంతో ఈ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు చేసింది ఏం లేదు. ఇంద్రకరణ్ గారు అంటే మాకు దూర బంధువులు కాబట్టి ఆయన పర్సనల్ కలిసి తీసుకోవడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు సార్, ఇప్పుడు ఈ యొక్క మహాలక్ష్మి టెంపుల్ కు ఓన్లీ 8 లక్షల బిల్లు వచ్చింది, ఇంకా 32 లక్షలు పెండింగ్ లో ఉంది. మరి మీరు ఎంత తొందరగా ఇప్పిస్తే అంత తొందరగా కాంట్రాక్టర్లు అంటే కాంట్రాక్ట్లు ఎవరే లేరు. నర్సయ్య గారు మధు గారిని పిలిపించి కట్టించడం జరిగింది. ఎందుకంటే ఎవరు ముందుకు రాలేదు ఈ యొక్క దీన్ని కట్టడానికి, నిర్మాణానికి. లాస్ అవుతాం సార్, బిల్లు రావు మాకు తెలుసు అని చెప్పారు కాబట్టి మరి సాధ్యంత వరకు మీరు తొందరగా ఇప్పిస్తే మీ అందరికీ మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటారు సార్. మరి అదేవిధంగా మీరు మొన్ననే మా గ్రామానికి అడగగానే అన్ని గ్రామాల కంటే మాకు రేషియో ప్రకారం 18 ఇళ్ళే వస్తుండే. నాకు అడగగానే గ్రామానికి మీరు 43 ఇళ్ళు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంక్వైరీ చేస్తే ఒక 5 క్యాన్సల్ అయినాయి, మరి 6 క్యాన్సల్ అయినాయి, మరి 36 ఇళ్ళు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి మా గ్రామస్తుల తరఫు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్. మరి అదేవిధంగా మరి ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా ఇళ్ళు అడుగుతున్నారు, ఇంకొక 15 ఇళ్ళు పెండింగ్ లో ఉన్నాయి. మరి తొందరగా ఇప్పించి మరి వారికి కూడా ఇప్పించి కోరుతున్నారు సార్. మరి ఇక పోతే మన గ్రామంలో గతంలో సుమారు 30-40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మనం అధికారం ఇస్తూ ఉన్నాం. మరి పెద్దలు శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మన గ్రామానికి ఈ రోజు ముల్లెంగి నుంచి మోపాల నుంచి పడితే డిచ్చిపల్లి వరకు కూడా ఒక డబుల్ రోడ్ కానీ బీటీ రోడ్ కానీ చేయించి ఘనత శ్రీనివాస్ గారు దక్కిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి అదేవిధంగా ముల్లెంగి టు కంజార్, ముల్లెంగి టు కులాస్పూర్, ముల్లెంగి టు డిచ్చిపల్లి, ముల్లెంగి టు తులసాం, ఇవన్నీ రోడ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసుకోవడం జరిగింది. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ కూడా అభివృద్ధి చేయలేదు. కేవలం ఒక్క 60 లక్షల రూపాయలు మాత్రము మల్లేరు కట్టగించి పెట్టడం జరిగింది తప్ప ఇంకా మీకు ఏ అభివృద్ధి జరగలేదు గ్రామంలో. మరి అదేవిధంగా మనకు 3 సంఘాలు, 3 సంఘాలు, ప్రతి సంఘానికి కూడా సంఘం బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు కూడా ఒక సంఘ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. గతంలో ఇచ్చిన ఇండే తప్ప కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పుడు కొత్త ఇండ్లు ఇవ్వలేదు, కొత్త పట్టాలు ఇవ్వలేదు. మన గ్రామంలో 3 పర్యాలుగా పట్టాయించడం జరిగింది. ఈ యొక్క ఇప్పుడున్న ఈ కాలనీ 80లో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 89లో పెద్ద శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కూడా 6 ఎకరాలు కొని ఇవ్వడం జరిగింది. ఇంకా దానికి 3 ఎకరాల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకొక 6 ఎకరాలు కూడా పెండింగ్ లో ఉంది సార్. దాన్ని కూడా దయచేసి తొందరగా మరి వాళ్ళందరికీ మన భూమి కొని రెడీ ఉంది. మరి పేదల మంది చాలా మంది ఉన్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిరుపేదలు ఉన్నారు గ్రామంలో. వాళ్ళకి ఇళ్ళ పట్టాలు మొన్న ఇండ్లు లేక జాగా లేక వాళ్ళు శాంక్షన్ ఇవ్వలేకపోయినాం. మరి దాన్ని కూడా పట్టాలు ఇచ్చి తొందరగా వాళ్ళకి ఇళ్ళ గురువు నిర్బంధం కోరుకుంటున్నాను సార్. మరి అదేవిధంగా మా గ్రామంలో ముఖ్యంగా మాకు బరిదిపూర్ లిఫ్ట్ ఉంది. సుమారు 3 సంవత్సరాలు, దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది ఆ లిఫ్ట్ పనిచేయక కాలిపోయినది. మరి ఆ లిఫ్ట్ ద్వారా మా గ్రామానికి మల్లజేరు కింద సుమారు 100-150 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో ఓన్లీ పేద ప్రజలే ఉన్నారు, ఎవరు కూడా ఉన్నవాళ్ళు లేరు. దానికి తొందరగా ఆ లిఫ్ట్ రిపేర్ చేయించి ఇవ్వాల్సి కోరుకుంటున్నారు సార్. అయితే పోతే ఇక చెప్పింది కదా, మాకు ఏదైతే మంచి పట్టు ప్యాకేజ్ ఉందో గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు
మనందరికీ తెలుసు. పెద్దలు డీసాస్ గారు పట్టుకునేప్పుడు మా ముల్లంకి ఎప్పుడు కూడా డ్రై వాటర్ ఉంటుంది, ఏ పోలీసు ఫెయిల్ అవుతుండే కాబట్టి మొత్తం కూడా బోర్ మీద ఆధారపడి ఉంటుండే. మేము లిఫ్ట్ సాయం చేసుకున్నాం 52 కోట్లతోని. కానీ ప్రాణాయత చేవలు రావడం వల్ల ఆ లిఫ్ట్ క్యాన్సిల్ చేసి దాంట్లో ఇంక్లూడ్ చేసారు. మరి ఆ ఇంక్లూడ్ చేయడం వల్ల ఆ ప్రాణాయత చేవలను కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల పెండ కాలాపతి వేసింది. మరి గత పెద్దలు సూర్యశేఖర్ గారు ఉన్నప్పుడు 900 కోట్లతోని ఒక దశకు తీసుకొచ్చారు. ఇంకా 300 కోట్లు కడితే మా అందరికీ నీ యొక్క రూరల్ కాన్స్టిట్యూన్సీ స్వచ్ఛంగా నీరు వచ్చేది ఉండే సార్. దాంట్లో ముందుగా మా గ్రామానికి వస్తుండే. మరి తొందరగా ఇంకొక 300 కోట్లు పెడతారా, 600 కోట్లు పెట్టిస్తారా, తొందరగా లిఫ్ట్ కంప్లీట్ చేసి మా గ్రామానికి నీరు ఇచ్చే విధంగా, సాగునీరు ఇచ్చే విధంగా ఆదుకోవాలి కోరుకుంటున్నారు సార్. ఎందుకంటే మీరు గత ఎన్నికల్లో చెప్పిండ్రు, ఈ గ్రామం నా గ్రామం, నా దత్తత తీసుకున్నా చెప్పిండ్రు. ఇక్కడ ఏ సమస్య ఉన్నా మీ జలార్పుల ముందు మా గ్రామం పెట్టి నియోజకవర్గంలో ఈ గ్రామాన్ని ఆదుకోవాలి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిర్రు, మొట్టమొదటిసారిగా మహిళా భవనం ఇస్తారని చెప్పారు ఇక్కడ. మరి ఆ మహిళా భవనం ఎంత మహిళలు ఎదురు చూస్తున్నారు సార్. మీరు ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో ఒకటొస్తే ఒకటి కూడా ముల్లంకి వాళ్ళని కోరుకుంటున్నారు సార్. అదేవిధంగా ఈ యొక్క మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూజ తప్పకుండా ఏ హామీలో ఇచ్చినామో ఫస్ట్ బస్సు ఇస్తానని చెప్పినాం. బస్సు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్రీ ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఉచితంగా 200 యూనిట్ల వరకు పేదలందరికీ కూడా ఉచితంగా కరెంట్ జరుగుతున్నది. రైతాంగానికి రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఎప్పుడన్నా భిన్న సన్నపేం తీసుకున్నారా? గతంలో ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి కాంగ్రెసే, బియ్యం ఇచ్చి కాంగ్రెసే. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి దాని సన్నపేం ఇస్తున్నాం అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ ఇచ్చినా కదమ్మా. ఇదంతా ఇది కాంగ్రెస్ ఇస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను, మనకు ఎంపీగా అరవింద్ గారు గెలిచిన 5 సంవత్సరాలు మళ్ళా మన మొన్న మీరు ఓట్లు వేసారు రూపాయి ఎక్కడ దక్కను. మరి గతంలో కూడా 300 లీడ్ ఇచ్చారు. మరి ఒక్క రూపాయలు ఇచ్చాడా ఎంపీ అరవింద్? మరి ఎందుకు? మరి బీజేపీ మనకంతా ప్రేమ. మరి ఎవరైతే చేస్తారో, ఏ ప్రభుత్వం చేస్తారో, ఏ నాయకుడు చేస్తారో ఆ నాయకుని మన గుండెలో పెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు భూమిరెడ్డి గారు మన 40 ఇండ్లు ఇచ్చారు. మరొకటే చెప్పిన, రేపు ఆయన ఎన్నికలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఇంట్లో 20 ఓట్లు అయిపోయాల. ఆ విధంగా చేస్తే గుర్తుంచుకునే ఇల్లు ఇస్తా చెప్పడం జరిగింది. మీరు గతంలో ఎవరికి ఇచ్చినా సంబంధం లేదు, ఏ ఓటుకు వేసినో గతంలో చేసినచ్చు. కానీ ఇక ముందైనా మనం ఏదైతే లాభం పొందుతామో ఏ నాయకుడు వాళ్ళు అయితే ఆ నాయకుడు అండదాన్ని ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పెద్దలు చెప్పినప్పుడు మీకు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, సొసైటీ ఎలక్షన్ వస్తాయి, ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి గెలిపిస్తే మన భూపతి రెడ్డి అండగా ఉంటాం మనం నియోజకవర్గంలో. మరి దాంట్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున మనం ముల్లంగిలో గెలిపించాలని కోరుకుంటూ, మరి అదే విధంగా ఒక ముల్లంగే కాదు మన దగ్గర ఉన్న మీ యొక్క చుట్టాలతోని మొత్తం కూడా మీరు చెప్పాలా భూపతి రెడ్డి గారి గురించి. మరి సార్ మాకు ఇండ్లు ఇచ్చారు, మీకు కూడా ఇస్తారు. మరి రాబోయే ఎన్నికల్లో సొసైటీ ఎన్నికలు అయితే సర్పంచ్ అయితే మండలికి అయితే చెప్పాలి. మేమందరూ కూడా మరి పెద్దలు భూపతి రెడ్డి పలపంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. బిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఈరోజు మహాలక్ష్మి టెంపుల్లో మరి విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని ఆ టెంపుల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మరి నాతో పాటు మీ గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి గారు, ప్రస్తుతం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, మరి మాజీ ఎంపీపీ కంచెటి గంగాధర్ గారు, అదేవిధంగా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు శ్రీనివాస్ గారు, మరి మీ గ్రామ ముద్దుబిడ్డ మరి మాజీ ఎంపీపీ నర్సయ్య గారు, అదేవిధంగా గంగారెడ్డి గారు, మరి మార్కెట్ కమిటీ మన ప్యాక్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, గ్రామ పెద్దలారా, యువకుడు నరేష్, సాయిరెడ్డి, మరి భాస్కర్ రెడ్డి గారికి, మరి తమ్ముడు మధు, మరి మాజీ సర్పంచ్ నంజిరెడ్డి గారికి, వీళ్ళందరూ కూడా అంటే పేరు పేరు చాలా మంది ఉన్న దయచేసి షాదుల గారికి, మరి రామచంద్ర గౌడ్ గారికి, శ్రీనివాస్ గారికి, శ్రీనివాస్ గౌడ్, పెద్దల సీను, కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా ముఖ్యంగా ముల్లంగి గ్రామ పెద్దలారా, గ్రామ కమిటీ సభ్యులకు, మరి ముఖ్యంగా పొద్దున్న నుండి మహాలక్ష్మి మాత సేవలో ఉండి మరి ఎంత ఎండ ఉన్నా ఎంత అలసిపోయినా మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా మీకు అందరు కూడా నమస్కారం. ముందుగా 3 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయినటువంటి ఈ టెంపుల్ ఎన్నో ఒడుగుదొడుగుల మధ్యన మరి ఎన్నో ఇబ్బందులు అయినాయి. గవర్నమెంట్ నుండి ఫండ్ రాలేదు, మరి మధ్యన మేస్త్రీలు సరిగా పని చేయలేదు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈ గ్రామస్తులందరూ కూడా మరి పట్టుదలతోని ఈరోజు దగ్గర దగ్గర 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ గ్రామ పుల్లిమేరలో ఈ టెంపుల్ ఎంత బాగుందంటే మీ గ్రామానికి నార్త్ ఈస్ట్లో కార్నర్లో ఉంది, అంటే ఈశాన్య మూల అంటారు. మరి కరెక్ట్ వాస్తు ప్రకారం ఉంది.
మరి ఇక్కడ ఇలా టెంపుల్ నిర్మించుకొని ఇవాళ పూర్తి చేసుకొని గత 3 రోజుల నుండి మీరు నిద్ర కానీ ఇంకా అంటే రెస్ట్ లేకుండా మరి ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి మీకు ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకంటే మహాలక్ష్మి పేరు వింటేనే మనం అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంటే అమ్మవారు అన్ని దేవుళ్ళ కంటే పెద్దది. మరి ఎలా అమ్మవారు మీ గ్రామంలో వెలిసి మరి ఇంత నిశ్చితతోని మరి మీ గ్రామంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి సందర్భంలో ఆ అమ్మవారి దీవెనలు మీ అందరి మీద ఉండి మీరందరూ ఆయుష్ ఆరోగ్యాలతోని పాడి పంటలతోని సుఖశాంతులతోని మీ అందరూ గ్రామస్తులు ఆనందంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా ముఖ్యంగా మీ పిల్లలు ఉన్నత స్థానంలో ఎదిగి బాగా చదువుకొని మరి మీ గ్రామానికి మీ కుటుంబానికి అన్ని కూడా మంచి పేరు తీసుకురావాలన్నట్టు మరి అమ్మవారు మీ అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి సమస్యలు చెప్పారు. మీ అందరి దీవెనతో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా నేను ఇక్కడ మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డాం. మరి ఇది 2వ సారి మీ గ్రామానికి రావడం. మొదటిసారి గెలిచిన తర్వాత మరి మన ప్యాక్ సొసైటీ చైర్మన్ గారు అక్కడ మనకు వ్యవసాయ గిడ్డంగి ఇనాగ్రేషన్లో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ మన మహాలక్ష్మి టెంపుల్ మరి ఈ గ్రామానికి నిజమే వాస్తవమే ఆ రోజు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. అన్ని గ్రామాలతో సమానంగా అవసరమని ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అది వాస్తవం, దానికి కట్టుబడి ఉన్నాం. ఇవాళ అంటే నిజంగానే అంటే రాజకీయంగా మాత్రం మీ గ్రామానికి చాలా చేస్తుంది. ఇవాళ పెద్ద నంగేష్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఏమవుతారో ఇంకా అంటే మరి స్టేట్ కార్పొరేషన్ అవుతారా ఇంకా ఏమవుతారో ఇంకా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఉంది. మరి అదేవిధంగా గంగారెడ్డి గారు మీ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మీ గ్రామం నుండి ఇచ్చినాం. అదేవిధంగా ఇంకొక గంగారెడ్డి గారికి మన మోపాల సొసైటీ చైర్మన్గా మీ గ్రామానికి అప్పయిపోయినాం. అంటే వాళ్ళని దించి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళని దించి మరి మీ గ్రామానికి మళ్ళీ సొసైటీ చైర్మన్గా అప్పయిపోయినాం. ఇవాళ చాలా చక్కగా కార్యక్రమాలు చేసింది. ఇంత పంట పండినా కానీ మరి మోపాలలో ఏమి ఇబ్బంది లేకుండా ఇలా వరి ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేసి ఇవాళ లాభాలను నడిపిస్తా ఉన్నాడు ఆ సొసైటీని. అదేవిధంగా ముఖ్యంగా నర్సన నర్సన ఎప్పుడంటే ఎట్లా ఎప్పుడు నవ్వుతుంటాడు, అమాయకులాగానే ఉంటాడు. తను ఆయనకు నిజంగా కూడా తెలియదు అంటే ఎక్కువ అయితే అదే పడ్డాడు సార్. నాకు 6 నెలలు కూడా లేదు, మరి వాళ్ళేమో 11 మంది ఉన్నారు, మనం 2 ఉన్నాం, మరి ఎట్లా సాధ్యమవుతుంది సార్ అంటే నువ్వు ముందుకు రా, తప్పకుండా మన ప్రభుత్వం ఉన్నది, మరి అందరు సపోర్ట్ చేశారంటే అందరు సహకారంతో ఇవాళ కంచెటి గంగాధర్ గారు కానీ మరి నాగేశ్వర రెడ్డి గారు కానీ మరి శ్రీనివాస్ గారు కానీ మీ అందరం కూడా పట్టుదల పట్టి మరి ఇంతకుముందు బీజేపీ ఎంపీని ఆయన దించిన తర్వాత ఇంకో కొత్త సమస్య వచ్చింది. ఈయన ఎక్కాలంటే మళ్ళీ ఎలక్షన్ కావాలి కదా. ఇక దానికి ఏందో ఇక 6 నెలల లోపట్నే ఉంది, ఎలక్షన్ పెట్టా అంటారు. దానికి మళ్ళీ మనం ప్రభుత్వంతో కొట్లాడి సెక్రటరీతో పోయి మరి మళ్ళీ ఎలక్షన్ పెట్టించి ఆయన టెంపరీ ఇన్ఛార్జ్గా ఇచ్చిన తర్వాత మరి 60 రోజులే కావచ్చు 10 రోజులే కావచ్చు ఇలా మరి నర్సన్న ఎంపీపీగా డిచ్పల్లి మండలం ఎంపీపీ అంటే మామూలు విషయం కాదు, అది చిన్న విషయం కాదు. అంటే నిజంగా కూడా డిచ్పల్లి మండలం అది ఒక మన గుండెకాయ, మన నియోజకవర్గానికి పెద్ద మండలము, అది రాజకీయ చైతన్యం ఉన్నటువంటి మండలము. మరి ఆ మండలానికి ఎంపీగా ఇక్కడ కంచెటి గంగాధర్ గారు ఉన్నారు, ఇప్పుడు నర్సయ్య గారు అయిందంటే అది నిజంగా మీ గ్రామానికి అంటే ఆయన కూడా 60 రోజుల్లోనే చాలా పనులు చేసిండు. అంటే నేను నా దగ్గర ఇప్పుడు లిస్ట్ లేదు చదవడానికి, కానీ 60 రోజుల్లో మండలంలో చాలా పనులు చేసి పెట్టిండు పాపం. సో మన మీ అందరు కూడా అంటే ఈ గ్రామానికి రాజకీయంగా చాలానే చేసినాం. అయితే ఇంకా అభివృద్ధి పనులు ఇంకా చేయాల్సి ఉంది. ఇక్కడ గుడి దగ్గర ఉన్నాం, సరే ఒక శుభకార్యానికి వచ్చినాం, మరి రాజకీయం మాట్లాడొద్దని అనుకున్నాం, కానీ మరి కొన్ని చెప్పాక తప్పట్లేదు. ఏంటంటే ఇవాళ మనము కొన్ని చెప్పినే వాస్తవంగా చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం ఇలా తెలంగాణను మొత్తం అప్పుల పాలు చేసి మరి మీరు చూడండి 3 సంవత్సరాల కింద శాంక్షన్ అయినటువంటి టెంపుల్, మరి శాంక్షన్ అయిన టెంపుల్కి బిల్లు ఇవ్వాలి కదా, బిల్లు ఇస్తేనే కదా కట్టుకునేది. మరి 3 సంవత్సరాల నుండి 1 రూపాయి రాలేదు. మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ 8 లక్షలతోనే మరి వీళ్ళందరూ కష్టపడి మరి ఎక్కడో చందాలు తీసుకొచ్చా లేకుంటే ఇంకే అప్పు తీసుకొచ్చా ఏదో తీసుకొచ్చి టెంపుల్ కట్టుకున్నారు. అలాంటి పరిస్థితి. సో కాబట్టి మీ గ్రామంలో మేము ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పినామో అన్నీ చేసి పెడతాం. ముఖ్యంగా ఇలా మహిళా సంఘాలు గురించి మా అక్క చెల్లెళ్ళకు డిఫరెంట్గా ఇలా దేవుని ముందు మాట ఇస్తున్నా. మీరు 50 సంఘాలు ఉన్నాయి, 42 అంటున్నాను, 50 సంఘాలు ఉన్నా కానీ 500 మంది మీకు అందరూ కూడా ఇక్కడ మహిళా భవన్ కట్టుకోవడానికి నాకు సిడిపి ఫండ్ రాగానే మొట్టమొదటిగా మీకు 10 లక్షల రూపాయలు ఇస్తాను.
ఎందుకంటే మహిళా అక్క చెల్లెలు హ్యాపీగా ఉండాలి. ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఇది మనం ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం. మరి ఇందిరమ్మ రాజ్యంలో మనం కోరుకునేదే మహిళా సోదరుమణులు కూడా హ్యాపీగా ఉండాలని. మా రేవంత్ అన్న కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తారు. అందుకని మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఇది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, డాక్రా మహిళలకు ఇంతకుముందు ఏముంటుండే, చారాన మిత్తి ఇస్తానని ఇయ్యలే, మీరే మితి కట్టుకున్నారు. ఇవాళ మనము 1,00,000 కోట్ల రూపాయలు, ఒక 1,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పెట్టి మరి 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని ప్రభుత్వం ఒక సంకల్పం. మరి మీరు ఎడవచ్చు, మేము ఈ పాల వ్యాపారమో ఈ కోళ్ళ వ్యాపారమో పెట్టుకుంటే మేము ఎట్లా కోటీశ్వరులు అవుతాం. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్దగా ఆలోచన చేసి ఇవాళ మహిళా సంఘాలకు బస్సులు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సులు అద్దెకిస్తున్నాం. అంటే మీరే కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వచ్చు. మొన్ననే 150 బస్సులు ఇచ్చినాం, ఇంకా 600 బస్సులు కూడా ఇవ్వబోతున్నాం. పెట్రోల్ బంకులు మీకే ఇస్తున్నాం. ఇవాళ మహిళా క్యాంటీన్లు మనకి ఎక్కడంటే అక్కడ కలెక్టరేట్లో మహిళా క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఇంకా ఎంత పెద్ద ఎత్తున అంత పెద్దలు కూడా మీకు క్యాంటీన్లు ఇస్తాం. ఇలా ఐకేపీ సెంటర్లకు ఇచ్చినాం వడ్లు కొనడానికి. ఇంకా రాబోయే కాలంలో గిడ్డంగులు ఇస్తాము. ఇంకా రైస్ మిల్లు కూడా ఏదంటే అది మీరు బిజినెస్ చేసుకోవడానికి మీకు లిమిట్ లేదు. స్కై ఇస్ ద లిమిట్. మీరు ఏ ఫీల్డ్ అయినా ఎంటర్ కావచ్చు. మీరు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముకోవడానికి కూడా మీకు అందరూ కూడా తెలుసు, హైదరాబాద్లో హైటెక్ సిటీ అంటే సెంటర్ దగ్గర 3 లక్షల రూపాయలకు ఎకరం గజం ఉంటుంది. ఎంత 3 లక్షలకు గజం ఉంటుంది. ఆడ 3 ఎకరాలు మీ సంఘాలకు అక్కడ ల్యాండ్ ఇచ్చి దగ్గర ఇవాళ 200 షాపులు మీకు మీ వస్తువులు ఏదైనా మీ ప్రోడక్ట్స్ ఉంటే తెలంగాణ వంటకాలే కావచ్చు, లేకుండా అల్లుడు కావచ్చు, ఇక కుట్టు మిషన్లు అంటే చేతి బండ తయారు చేసిన వస్తువులు కావచ్చు, మీరు ఏదైనా అక్కడ అమ్ముకోవడానికి మీకు ఇప్పుడు ఇలా 200 షాపులు పెట్టింది. అంటే మీ ఉత్పత్తులు అన్నీ కూడా అవసరం ఉంటే భారతదేశం దాటి ఇంకా పరదేశాల్లో కూడా మీరు అమ్ముకోవడానికి, మీ వ్యాపారం యొక్క వింగ్ను పెంచడానికి, మరి మీ యొక్క ఆదాయాన్ని పెంచడానికి మీరు ఎవరు కూడా మరి భర్త మీదనో లేకుంటే పిల్లల మీదనో లేకుంటే అత్తమామ మీదనో లేకుంటే ఇంకోళ్ళ మీదనో ఆధారపడకుండా మీరే కుటుంబాన్ని నడిపి ఇంకా అవసరం ఉంటే భర్త ఎమర్జెన్సీలో ఉన్నాడంటే ఒక 10,000 రూపాయలు చేతికిచ్చి, పిల్లలు చదువుకున్నారంటే మీరే 10,000 చేతికిచ్చేంత ఆర్థిక స్వలంబన ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఇవాళ మహిళలందరూ కూడా పెద్దపీట వేస్తా ఉన్నాం. సో మహిళలకు ఖచ్చితంగా ఒక మహిళా భవన్ కట్టించే బాధ్యత నాది. ఇవాళ టీడీపీ రాగానే ఇస్తాం. తర్వాత మిగతా చెప్పారు, ఇక్కడ టెంపుల్కు కాంపౌండ్ వాల్ కావాలన్నారు, తర్వాత ఒక డ్రైనేజ్ కావాలన్నారు, తర్వాత ఇమీడియట్గా ఒక హైమాస్ లైన్ కూడా కావాలన్నారు. ఇవి తప్పకుండా ఇవి చేసి పెడదాం. మరి ఇంకా కొన్ని కుల సంఘాలు కూడా చెప్పిన మాట వాస్తవమే. మునుకాపు సంఘాన్ని చెప్పినాం, మళ్ళా మొటారెడ్డి సంఘాన్ని చెప్పినాం. కాబట్టి ఈ సంఘాలకు కూడా మీరు అందరూ ఒకటి గమనించండి. ఇప్పుడు మనకు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరి అంటే మన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ బట్టి మనకు విడతల వారీగా అవుతాయి. ఒకసారి చేయకపోయినా చెప్పిన మాట మీద ఉండే తత్వం కాంగ్రెస్ పార్టీది, నాది కూడా. మీకు అందరూ కూడా తెలిసి ఏదైనా చెప్తే కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ చేసి తీరుతాం తప్పకుండా. ఇవాళ మరి అదే సందర్భంగా ఇంకా ముఖ్యంగా రైతుల గురించి చెప్పాలి. ముల్లంగి గ్రామంలో గ్రౌండ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉన్నది. మన పాపం వీళ్ళు వచ్చినప్పుడు కూడా నర్సయ్య గారు కానీ వీళ్ళు గంగారెడ్డి కానీ వీళ్ళు మీ గ్రామస్తులు మన మధు వీళ్ళందరూ మొన్న వచ్చి అదే అంటున్నారు, మా గ్రామంలో 800 ఫీట్లు కొట్టినా కానీ బోర్లు కొట్టినా కానీ నీళ్లు రావట్లేదు సార్, మాకు నీళ్ళ వసతి కావాలని. అప్పుడు మొదలు వాస్తవమే మనకు బర్దిపూర్ లిఫ్ట్ పనిచేసింది కొన్ని రోజులు. మరి అది మెయింటెనెన్స్ లేక దొంగలు పడి మరి అంతా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి కాపర్ ఎత్తుకపోయి ఇదంతా ప్రాబ్లం ఉన్నప్పుడు మరి ఇవాళ మనం మంచిప్ప చెరువు ద్వారా ప్రాణహిత చెరువుల 21A ప్యాకేజ్ను మనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మంచిప్పకు వచ్చినప్పుడు చెప్పారు. మళ్ళీ ముందు ఎన్నికలప్పుడు కూడా చెప్పారు. అదే పనిలో మేము గత 15 నెలల నుండి ఆ ప్రాజెక్టును అక్కడ R&R ప్రాబ్లం లేకుండా, అంటే ముంపు ప్రాంతం ఏమి లేకుండా, అక్కడ కూడా పాపం గిరిజనులు ఉన్నారు. అందరూ ఒక 8,000 మంది గిరిజనులు డిస్ప్లేస్ అవుతా ఉన్నారు. 12,000 ఎకరాలు మునిగిపోతుంది. కాబట్టి అలాంటిది ఇబ్బంది కాకుండా, అక్కడ పేదవాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా మరి పాత మోడల్లోనే మరి ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు 21A కంప్లీట్ చేయాలని చెప్పి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇమ్మడ పడితే ఆయన మనకు ఒక నెల రోజుల కిందనే నేను షబ్బిరేలి గారు మరి పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణరావు గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక అంటే రెజల్యూషన్ మినిట్స్ రాసిండ్రు. అది మన జీవో కూడా ఒక వారం 10 రోజుల్లోనే మనకు వస్తుంది. పాత మోడల్లో 0.8 TMC దాంతోనే మన మంచిప్ప ప్రాజెక్టును అంటే ప్రాణహిత చెరువుల 21A కంప్లీట్ చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. నేను కూడా మీకు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, రాబోయే 2 సంవత్సరాలలో ముల్లంగికి ఖచ్చితంగా మనం సాగునీరు మీకు అందిస్తాం మీ పొలాలకు. ఎందుకంటే అది ఇప్పుడు 70 నుండి 80% కంప్లీట్ అయింది.
ఇప్పుడు అక్కడ R&R ప్రాబ్లం లేదు, ముంపు ప్రాంతం కాదు అది. కాబట్టి అక్కడ ఇవాళ మనము ఒక 600 కోట్లతోని మనం దగ్గర 1,20,000 ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్ట్ ఇప్పుడు అది. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు అందించే ప్రాజెక్ట్ కాబట్టి అది కంప్లీట్ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒప్పుకున్నది. కాబట్టి తప్పకుండా అది కంప్లీట్ చేస్తే ముల్లంగి గ్రామానికి మరి తప్పకుండా పంటకు సాగునీరు వస్తుంది. ఇప్పుడు బర్దీపూర్తో మనకు లిఫ్ట్కు పని లేదు, అది అయిపోయింది. అది అంటే ఇంకా దీంట్లో కలిసిపోయింది. కాబట్టి అదేవిధంగా ఇంకా కొన్ని చిన్న చిన్న చెప్పారు, పంట పొలాలకు కావాల్సిన డ్రైన్స్, ఇది మన కల్వర్ట్స్ కావాలన్నారు. అది తప్పకుండా ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులకు చెప్పినాం, మన ఎస్టిమేషన్ కూడా వేయించమన్నాం. చిన్న చిన్న పనులే అవి 2-3 లక్షలు ఇట్లా అవుతాయి, అవన్నీ కూడా అవుతాయి. అది సమస్య తప్పకుండా మనకి వాటి బస్సులు కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే కూడా ఇక్కడ డెఫినెట్గా మనకి మోపాల నుండి డిజిటల్ దాకా ఈ బస్సులు నడిపించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా వీడీసీ భవన్ అన్నారు, మరి వీడీసీ భవన్ కూడా తప్పకుండా మీరు జాగ్రత్త చూసుకోండి, టైం వచ్చినప్పుడు వీడీసీ భవన్ కట్టిస్తాం. ఇంకా కొన్ని డ్రైన్స్ కావాలన్నారు, మనకు ఇంకా సీసీ రోడ్స్ కావాలన్నారు. నిజమే, ఈసారి ఏం చేసినామంటే ప్రతి విలేజ్లో 20 లక్షల నుండి 50 లక్షలు ఇచ్చిన విలేజ్కి. అంటే నెక్స్ట్ టైము ఈసారి రాని విలేజ్కి ఇద్దామని అనుకున్నాం. తప్పకుండా ఈసారి మరి ఎన్ఆర్జీఎస్ ఫండ్ కానీ ఇంకా ఏ ఫండ్ వచ్చినా, మనకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఏదైనా సప్లైలో కూడా ఫండ్ వచ్చినా కానీ తప్పకుండా ముల్లంగి గ్రామానికి కావాల్సినటువంటి డ్రైన్స్ కానీ మరి సీసీ రోడ్స్ కానీ తప్పకుండా మనము చేసి పెట్టుకుందామని చెప్తా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికే మనకు ఈ 48 లక్షలు ఈ టెంపుల్, 40 లక్షలు ఈ టెంపుల్ కాకుండా దగ్గర 30 లక్షల రూపాయలు మీ గ్రామానికి కూడా ఇచ్చినాం. అంటే అమ్మ ఆదర్శ పాఠశాలల కింద కొన్ని సీసీ రోడ్స్, కొన్ని డ్రైన్స్ కూడా ఒక 8 లక్షల వరకు ఇచ్చినట్టున్నాం. సో ఇంకా కొన్ని డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చినాం. సో ఏమున్నా ఇవాళ ఏదున్నా అయితే మీకు అందరు కూడా ఈ గ్రామానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వము రైతుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వము మహిళల ప్రభుత్వం. ఇక బీసీ కులగణన గురించి కూడా నేను చెప్పాలా, ఎందుకంటే ఇవాళ తెలంగాణ అనేది ఒక దేశానికి దిక్సూచిగా మారింది. ఇవాళ తెలంగాణలో మొట్టమొదటిసారి మనం కులగణన చేసి బీసీల జనాభా మరి మొత్తం 56% ఉన్నది. మరి ఎవరికి ఎంత అయితే ఉందో అంత వాళ్ళకి వాటా రావాలని చెప్పి ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని రంగాల్లో, అంటే ఉద్యోగ రంగాల్లో, ఉపాధి రంగాల్లో, చదువుకునే దాంట్లో, విద్యా కళాశాలలో, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఇవ్వాలని చెప్పి 42% రిజర్వేషన్ ఇవ్వబోతాను ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో. కాబట్టి అది కూడా మీరు గ్రహించండి. ఇవాళ ఎస్టీ కేటగరైజేషన్ కూడా దేశంలో మొట్టమొదటిసారి మనమే చేసినాం. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దేశంలో ఒక సంవత్సరం లోపలనే అది చట్టరూపం దాల్చినటువంటి రాష్ట్రం ఏదైతే ఉన్నదంటే ఇవాళ మన రాష్ట్రం. ఇవాళ మనం చూసి వేరే రాష్ట్రాలన్నీ కూడా ఫాలో అవుతామని ఇలా నిన్ననే నేను పేపర్లో కూడా చూసారు మీరు. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేద్దామని నిర్ణయించింది. అది 27 మార్చి నుండి స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ మనమే దానికి దిక్సూచి, ఎందుకంటే తెలంగాణ చేసింది కాబట్టి ఇవాళ దేశమంతా చేయాలని రాహుల్ గాంధీ గారు పోరాటం చేయడం వల్ల ఇవాళ మరి కులగణన దేశమంతా అవుతా ఉంది, సెన్సస్ కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా తెలంగాణ ఒక ఆదర్శంగా మోడల్ జరగబోతుంది. మన నియోజకవర్గం కూడా నేను చెప్పడం కాదు, ఇంత అంటే ఏమంటారు డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా కేసీఆర్ మొత్తం తెలంగాణను దోచుకొని అప్రపాలు చేసిన సందర్భంగా కూడా ఇవాళ నాకు గర్వంగా ఉంది. మన నియోజకవర్గంలో దగ్గర 500 కోట్ల రూపాయల పని ఇవాళ నడుస్తూ ఉంది. ఇది రికార్డు, ఏ కాన్స్టిట్యూన్సీలో జరగట్లేదు. ఇవాళ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ కూడా మీకే ఇచ్చినాం. ఇవాళ చాలా గ్రామాలలో, పెద్ద గ్రామాలలో కూడా ఇన్ని ఇండ్లు ఇవ్వలే. నగేష్ రెడ్డి గారు అడిగారు, మాకు ఖచ్చితంగా మాకు ఇండ్లు కావాలంటే 40 ఇండ్లు కావాలంటే 42 ఇచ్చినాం. అదేవిధంగా ఇవాళ ఇండ్లు లేని వాళ్ళకు కూడా 2వ విడతగా మీరు దయచేసి మీరు గమనించండి. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో, లేని దగ్గర గవర్నమెంట్ అవసరం ఉంటే కొని కూడా మరి 75 గజాల కాడికి భూమి మీకు అందరూ కూడా పట్టాలు ఇచ్చి, ఆ పట్టాలు ఇచ్చిన వెంటనే ఇల్లు కూడా శాంక్షన్ చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నాది. ఖచ్చితంగా రాబోయే 3.5 నెలల సంవత్సరంలో మరి ఈ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదు అన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ గ్రామమే కాదు, మొత్తం మన యావత్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, అదేవిధంగా తెలంగాణలో కూడా మొత్తం కూడా మన నియోజకవర్గానికి 20,000 ఇండ్లు కట్టేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఇండ్లు రాలేదనో లేకుంటే ఇంకేం నిశ్చింతగా ఉండండి. తప్పకుండా ఇప్పుడు రాకుండా మళ్ళీ మాడిఫికేషన్ పెడతాం, అవసరం ఉంటే ప్లాట్లు ఇస్తాం. మీకు అందరు కూడా ముల్లంగి వాళ్ళకు ఎవరికి అవసరం ఉంటే ఎన్ని ఇళ్ళ కానీ 100 కానీ 200 కానీ రాబోయే 3.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీకు అందరు కూడా ఇండ్లు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ ఆశీస్సులు ఎప్పుడూ కాంగ్రెస్కు ఉండాలి. ఎందుకంటే మనం అన్నం పెట్టేదే కాంగ్రెస్ కాబట్టి మనం చేతి గుర్తు మనది. కాబట్టి ఇలా మీరు చూస్తూ ఉన్నారు. మొన్నదాకా మేము చెప్పినాం ఎన్నికలలో, ఏమని చెప్పినాము, టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 2 ఒకటే అని చెప్పినాం. కొంతమంది నమ్మిండ్రు, కొంతమంది నమ్మలే.
ఇవాళ ఎవరు చెప్తున్నారు? స్వయాన కేసీఆర్ బిడ్డనే చెప్తున్నది ఊరు తిరుగుకుంటా. మా నాన్న తప్పు చేస్తున్నాడు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటున్నాడు, బీజేపీలో కలుపుతాను అంటున్నాడు. నేను అర్థం పడుతున్నా, నేను అర్థం చెప్పిన జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్ర జరిగిందని చెప్పి. ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని నమ్మే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, అది గమనించండి. అది ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందము కవిత గారు చెప్పిండ్రు. మరి ఇవాళ ఆమె కూడా ఏదో మాట్లాడుతున్న సామాజిక న్యాయం గురించి. మరి 10 ఏళ్ళు ఏం చేసారు మీరు? 10 ఏళ్ళు సామాజిక న్యాయం చేయంగా ఎవరవుతున్నారు? మీ కుటుంబంలో 5 పదవులు కాదు, అయ్యకొకటి, బిడ్డకొకటి, కోడలకొకటి, కొడుకొకటి అనుకుంటా, మేనల్లుడికి ఒకటి, సడుగుడు కొడుకు ఒకటి, ఇట్లా ఇంట్లో ఒక ఇంట్లోనే 5 పదవులు తీసుకున్న తర్వాత ఇక సామాజిక న్యాయం ఏముంటుంది? మరి అందుకనే ఇప్పుడు పదవి ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? ఇవాళ పదవి అయింది కాబట్టి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నాం, ఇవాళ సామాజిక న్యాయం వేయాలని చెప్పి మనం బీసీ రిజర్వేషన్ పెంచుతా ఉన్నాం, ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. అంటే ఉన్నప్పుడు చేయాలి, కానీ అధికారం పైన కొట్లాడితే ఏమొస్తుంది? ఉన్నప్పుడు మీరు ఎవరైతే చేయాలి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 ఏళ్ళు మీరు ఉన్నారు. కాబట్టి వాస్తవాలు గ్రహించండి. చెప్పేటోడు మస్తు చెప్తాడు, కానీ ఏం జరుగుతుందని చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మనం మస్తు ఒకడు అంటే న్యాయం, ధర్మం అన్నీ చెప్తారు, కానీ చెయ్యడు. అందుకనే ఇవాళ మీకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీ గ్రామంలో నిర్ణయించుకొని, మరి మహాలక్ష్మి టెంపుల్ నిర్మించుకొని, మరి ఒక మాతను నిలబెట్టుకొని మీరందరూ కూడా ఇవాళ మరి ఇంత చక్కగా నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు మీకు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ గ్రామాభివృద్ధిలో తప్పకుండా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము.